తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకి మారిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పవర్లోకి వచ్చేటప్పటికి 64 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ దాని తర్వాత సుమారుగా 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుని తన స్ట్రెంగ్త్ని 73కి చేర్చుకుంది. అయితే వాళ్ళ ఉద్దేశం మటుకు లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ని బహుశా కలుపుకోవాలని చూస్తున్నారేమో కాంగ్రెస్లో అని అనిపిస్తుంది. ఇంకా 6 మంది కనీసం టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎంపీలేమో బీజేపీ వైపు, ఎమ్మెల్యేలేమో తెలుగుదేశం వైపు చూస్తున్నట్టుగా కూడా వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా మధ్యలో వదిలిపెట్టి వేరే పార్టీలకు వెళ్ళడం అనేది చాలా పొరపాటు. వాళ్ళు రాజీనామా చేసి పార్టీకి వేరే పార్టీలకు వెళ్ళినా పర్లేదు, అక్కడ కాంటెస్ట్ చేసి బై ఎలక్షన్స్లో గెలవాలి.